వెరీ గుడ్. ఏం చేశారు? లైవ్ ఆర్కెస్ట్రా చేశారు ఫైనలీ. సో ఇట్ వాజ్ అవర్ డ్రీమ్ సార్. వెన్ ఐ టోల్డ్ యూ ఇన్ స్టార్టింగ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ, మేము ఒక స్టూడియో షేర్ చేసుకుంటున్నప్పుడు వాడిదనే కాదు నాదనే కాదు, ఎనీ మ్యూజిషియన్స్ డ్రీమ్ వుడ్ బి రికార్డింగ్ అ లైవ్ ఆర్కెస్ట్రా. సో దానికి ఆ టైం రావాలి, ఆ టైం కావాలి. సో ఒక సినిమాకి నాకు వచ్చింది, ఒక సినిమాకి వీడికి వచ్చింది. దిస్ he called me and he was so happy, proud. I could see that small shiver in his voice and everything. But know that was super happy for him. ఈ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ కావాలో, సాంగ్స్ కావచ్చు, ఫోక్ నుంచి ఫ్యూజన్ నుంచి ర్యాప్ నుంచి అండ్ ఎవ్రీథింగ్, ప్లస్ ఎలాంటి బీజిఎం కావాలి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చింది సార్. యాక్చువల్లీ నేను ఐ వాజ్ దేర్ కదా సార్ మొత్తం. నేనైతే కొన్ని రీల్స్ ఇది చేస్తున్నప్పుడు చూసాను సార్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ రికార్డింగ్ ఆర్ఆర్కి కానీ అక్కడ ఉన్నప్పుడు మాత్రం అసలు బిట్స్ ఎంత క్రియేటివ్ అనిపించాయి. అండ్ వెరీ న్యూ జెన్ సౌండింగ్. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఘాటి ఆ ఈస్టర్న్ వైబ్ ఏదైతే ఉందో ఆ ఫీల్ ని బ్లెండ్ చేస్తూ ఇట్స్ నాట్ అ జోక్ యాక్చువల్లీ. ప్రభు పాటలన్నీ విన్నారన్నమాట బేసికల్ గా. విన్ని ఇందాక కూడా బేసికల్ వేరే డిస్కషన్ ఏదో వస్తుంటే ఈ సెట్ దట్ మ్యాన్ సౌండ్ చాలా డిఫరెంట్ ఉంది. ఇట్స్ నాట్ వెరీ రెగ్యులర్, ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్. అండ్ అఫ్ కోర్స్ మాకు ఒక అవకాశం ఏంటంటే అలాంటి ఒక సబ్జెక్ట్ దొరికింది కాబట్టి, వెరీ రా రూటెడ్ అండ్ రియల్ ఎనర్జీ దొరికింది కాబట్టి వీ కెన్ పుష్ ఆల్ దిస్ మ్యూజిక్. విత్ అఫ్ కోర్స్ ద అదర్ 2 songs ఫస్ట్ అవి ఇచ్చారు. రాసిన తర్వాత నీ సావాసం అన్న సాంగ్, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈయన దగ్గర నుంచి. సడన్గా డివేటింగ్ ఫ్రమ్ ఇప్పుడు మీ పాట కానీ దస్వరి కానీ ఇలా ఉండగా అసలు నీ సావాసం తరరా అసలు సడన్ గా తీసుకొచ్చాడు ఈ లైన్ లోకి. అయితే కోరిన సంకల్పం ట్యూన్ పాడారు కదా. దానికి పదాలు పడతాయి అన్నమాట బేసికల్గా. యుల్ సీ దట్ అన్నమాట. ఎక్స్ట్రాడినరీ రైటింగ్. ఇద్దరు యుద్ధాలు చేసుకున్నా, మామూలు యుద్ధాలు కాదన్నమాట. అని పంపిస్తే ఎన్ని అంటే ఇప్పుడు ఇది నాకు కొత్త ఏం కాదు. మా గురువు గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అన్నమాట. అండ్ నేను గమ్యం నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు ఏది ఉన్నా సరే శాస్త్రి గారు ఈజ్ ద వే హిస్ ఫిలాసఫీ ఈజ్ నాట్ ఏ జస్ట్ ఏ లిరిసిస్ట్, ఒక రైటర్ కాదు ఆయన. ఈజ్ టోటల్ ఇన్వాల్వ్మెంట్, స్క్రిప్ట్ మొత్తం అదంతా ఉండేది. మొదటిసారి గురుగారు లేకుండా జరుగుతున్న సినిమా నాకన్నమాట. అండ్ ఇట్స్ వెరీ డీప్. ఇప్పుడు కూడా నేను 2-3 రోజులకి అంటే రోజు గుర్తుంటుంది అన్నమాట ఆ పాట. ప్రతిసారి మా గురుగారి పాట అట్లీస్ట్ 1 వీక్ కి ఒక 4 to 5 times తీశారు సార్. అసలు కొండ పొలంలో దారులు పాట such a blessing, and I actually wanted to thank you once again sir. సీతారామ శాస్త్రి గారు తోటి ఆయన రాసిన పాట నాకు ఫస్ట్ టైం. నేను ఐ కన్సిడర్ హిమ్ యాజ్ మై ఎటర్నల్ గురు సార్. ఆయనతో ఇంటరాక్షన్ లేదు, కానీ ఆయన పాటలు విన్నాకనే నాకు తెలుగు మీద ఇష్టం పెరిగింది. నేను నేర్చుకోవడం, రాయడం, చదవడం. ఆయన రాసిన పాట నేను పాడాను. అది కూడా పాడారు కదా మన రోలింగ్ టైటిల్స్ అప్పుడు అందరు పాడారు కదండి. తల ఎత్తు, దారులు కీరవాణి గారుతో కలిపి పాడాను. అండ్ సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ అన్నమాట. అంటే తెలుగు జాతి కన్నా ఒక గొప్ప బిడ్డ అన్నమాట. మళ్ళీ తెలుగు జాతి కన్నా డైరెక్టర్స్ ఇందాక డింకర్ చెప్పినట్టు చూస్ చేసుకుంటాడు, ఎక్కడి నుంచో తీసుకొస్తాడు సడన్గా. అంటే ఈ సినిమాకి ఈయన కరెక్ట్గా కంచి సినిమాకి చిరంతన్ భట్ ఎవరన్నా పేరు విన్నారా అంతకు ముందు? అంటే నాకు ఆయన గబ్బరీస్ బ్యాక్ లో మేరీ కహానీ బారిషోకి పానీ అని ఆ పాట అది విన్నాను. దెన్ ఆయన గబ్బరీస్ బ్యాక్ లో పనిచేస్తారు. ఆయన ఆ పాటలు ఇచ్చారు కదండి బేసికల్ గా. ఈయన మ్యాచ్ ఈయన చేస్తాడని అలాగే ఇటు ఆ సాంగ్ ఇటు 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 అని అది కావచ్చు. భలే సాంగ్స్.
అది ఎండ్ సాంగ్ అని ఐఎమ్ వెరీ ఫార్చునేట్ యువన్ గారితో పనిచేసినా కూడా వానము, బట్ ఆల్ దీస్ సాంగ్స్ కీరవాణి గారు అండ్ మనీష్ శర్మ గారు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ దిస్ ఈస్ ద నేను షూటింగ్లో అంటే యూ విల్ బీ ఇన్ ఎవ్రీ సెకండ్ అన్నమాట. ఒక్కసారి మ్యూజిక్ కంపోజింగ్ ఉంది, ఐ హ్యావ్ టు మీట్ కీరవాణి గారు, ఐఎమ్ గోయింగ్ టు మీట్ మనీష్ శర్మ గారు, చిరంతన్ గారు కావచ్చు, మూర్తి గారు కావచ్చు. వీటి ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందంటే బికాస్ ద క్రియేటివిటీ అండ్ ప్యూర్ ఆర్ట్. నాకున్న లైఫ్లో ఉన్న ఒక చిన్న రిగ్రెట్ ఏంటంటే ఓకే అయ్యో పాడలేము, నేర్చుకోలేదు బేసికల్గా. కోవిడ్ టైంలో అన్ని మీరే చేసి లేదు కాదు, చిన్నదైనా సరే మన శ్రీరామ్ నగర్ అక్కడ చిన్నది బ్యూటిఫుల్ కథ రాశారన్నమాట. కథ ఆయన నవ్యలో ముందు మాటలు ఒక చోట రాస్తారు. అది యాక్చువల్గా ఆనందం అంటే ఏమక్కర్లేదు, కూర్చొని ఏదో చిన్న పుని రాగం పాడుకుంటే రాక్కర్లేదు. అందం అంటే ఏం లేదు, ఒక పువ్వు కోసుకుని దూరం అక్కడ పక్కన పెడితే దేనికి అవసరం కాదు, బట్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో అని. సో అది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్స్ అన్నమాట. బట్ ఎప్పుడైనా సరే రికార్డింగ్లో కూర్చున్నప్పుడు కానీ మీరందరూ కలిసి నేను ఈరోజు ఏంటంటే యాక్చువల్గా ఇది నేను మొత్తం కాపీ అయిపోయింది. ఐ వాస్ వెరీ హ్యాపీ, రిలాక్స్. నిన్నే మొత్తం వి వెంట్ క్లీన్గా అయిపోయింది. దేర్ ఆర్ రీజన్స్ ఫర్ మీ టు బీ హ్యాపీ అండ్ ఎవ్రీథింగ్. ఈరోజు దట్ ఫస్ట్ ఇంటర్వ్యూ మై టీమ్ తన్మయ్ గారు వీళ్ళు టీమ్ వీ హ్యావ్ టు డూ ద ఫస్ట్ ఇంటర్వ్యూ, శేఖర్ వీళ్ళు చెప్తా ఉన్నప్పుడు then I told let's do one interview, we'll do what I enjoyed while making the music, the heartbeat of the movie. We will just మేము మాట్లాడుకుంటాం. క్రిష్ గారు ఆన్ స్క్రీన్ ఆర్ ఆఫ్ స్క్రీన్ లేదా ఈవెన్ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక ఎలా అయితే కనిపిస్తారో కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ ఇన్ రికార్డింగ్ స్టూడియో. సాగర్ అన్న నేను ఉండి అక్కడ కంపోజ్ చేస్తున్నప్పుడు ట్యూన్ పాడుతున్నప్పుడు వీ హ్యావ్ సీన్ హిమ్ బికమ్ అ కిడ్ డాన్సింగ్ ఫర్ ద మ్యూజిక్ అండ్ ద వే హీస్ లైక్ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఆ రీల్లో కానీ విజువల్లీ మ్యూజికలీ కూడా ఇన్వాల్వ్ అయిపోయి ద వే హీ వాజ్ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. అసలు మేమిద్దరం అయితే షాక్ అయిపోయాం, ఇలా కదా ఎంజాయ్ చేయాలి ఒక సీన్ ని. ఆ 7 స్వరాల్లో అనంతమైన హ్యాపీనెస్ అంటే అక్కడ కూర్చొని అండ్ రియల్లీ చిన్నగా ఉంటే ప్రతి చోట దెర్ ఇస్ సంథింగ్ ఎక్సైటింగ్. చిన్న న్యూయాన్స్. ఇప్పుడు మీరు పాడుతున్నారు, మీరు ఆ స్థాయి మార్చేసరికి అదే కొత్తగా వచ్చింది. ఆయన ఫస్ట్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్దాం తను ట్యూన్ పాడుతున్నప్పుడు నాకు గుర్తుంది, అది నీ సావసం ట్యూన్లో పాడుతున్నప్పుడు వాట్ దే డిడ్ అండ్ అవన్నీ దీస్ ఆర్ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ మీ టు ఎంజాయ్ అన్నమాట. నీసావసం ట్యూన్ పాడుతున్నప్పుడు యు ఆస్క్డ్ మీ టు గివ్ అ వెరీ హెవీ టోన్, బరువు ఒక చాలా హెవీగా అనిపించాలి అని అని మొత్తం ఇలా ఫుల్ టోన్ లో పెట్టి పాడింది. కానీ తర్వాత ఫైనల్ నేను విన్నాను, ఒక వర్షన్ విన్న తర్వాత ఇట్స్ లైక్ ద క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు సాఫ్ట్ కంప్లీట్ సాఫ్ట్ కి దీనికి ఎంత డిఫరెన్స్ వచ్చింది అన్నది అసలు ఫస్ట్ ట్యూన్ చేసినప్పుడు ఉంటుంది. దెన్ వన్స్ విజువల్ బికాస్ దట్ కమ్స్ ఆన్ ద విజువల్ ఇన్ రాసిన తర్వాత దెన్ సాగర్ ద వే అండ్ దాని తర్వాత ద బ్యూటీ ఆఫ్ దట్ ఈస్ ఆ సాంగ్ వచ్చిన తర్వాత ద సేమ్ సాంగ్ హీ యూజ్డ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అని స్వీటీ గారి విశ్వరూపం ఉంటుంది అన్నమాట ఒకటి, దే సీక్వెన్స్ వేర్ చండాస్ అన్నీ వస్తూ ఉంటే టన్ 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 అన్నమాట. అసలు మనోడు రిథంలో కింగ్ కదండి బేసికల్గా. అది సార్ ఇంకో సాంగ్ రాశారు, అది రేపు ఇదే గణేష్ 2 రోజులు అది రిలీజ్ అవుతుంది. అది మనం విన్నాం ఇందాక, ఓలే 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 ఒప్పుల కుప్ప అనేది అన్నమాట. అది అందులో సాగర్ గారి అమ్మాయి లాస్ట్ చరణం అంతా సాగర్ తన డెబ్యూ అన్నమాట. దాని డెబ్యూ అంబరం అంటే రంగుల మేడ బంగారం మొత్తం చక్కగా పడింది. అది అంటే ఒక శ్రీకాకుళం సిక్కులన్నీ దాటుకొని వెళ్ళి ఈ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో జరిగే కథ కాబట్టి ఈయన స్టార్ట్ చేయటం అలాగే స్టార్ట్ చేశారన్నమాట. ఒలే 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 అంటారని, ఒలే 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 ఒప్పుల కుప్ప. ఈయన చందమామ సూర్యుడు, మీ లోకం మాకెందుకులే అంటారు, వాళ్ళ గొడవలు వాళ్ళు ఉంటారనేది. ఇది శీలావతి దేశరాజు అన్నమాట. వాళ్ళిద్దరిది విడదీయలేని బంధం ఈ సినిమాలో. అసలు దే విల్ బి లైక్ దిస్ అన్నమాట. దాన్ని ఎంత అందంగా కంపోజ్ చేస్తే ఆయన దాన్ని ట్యూన్ చేశారు, దానికి అంత బ్యూటిఫుల్గా రాశారు అన్నమాట. అసలు ఫస్ట్ మీరు ట్రాక్ పాడినప్పుడు కూడా ఆయన వాయిస్ బాగుంది, చేయకూడదా ఈయన పాడింది అంది బాగుందని,
బట్ ఇంక మరి అసలు ఆయన చెప్పినట్టు అది సెకండ్ థింగ్ ఆయన పాడి ఫస్ట్ టైం అన్నమాట. కొన్నిసార్లు ఇది రీచ్ కాదు నాకు గాదులేండి అని చెప్పారు, బట్ బ్యూటిఫుల్లీ రెండర్డ్, బ్యూటిఫుల్ సింగర్. అది అనురాగ్ కుల్కర్ణి గారు అది, అండ్ లిప్సికా గారు బేసిక్గా. ఇంకోటి అనురాగ్ కుల్కర్ణికి పంపిస్తే అన్న ఐ థింక్ ఇంకొక హాఫ్ నోట్ పెంచొచ్చేమో. ఆల్రెడీ ఇక్కడ ఉంది వాడు, ఇంకా పెంచితే అనురాగ్ అది కొంచెం న్యూయెన్సెస్ అవి మిస్ అయిపోతాయి, ఎక్స్ప్రెషన్స్ రావు అంటే పర్లేదు అంటే ఐ కెన్ సింగ్ దట్ ఆల్సో, ఐ నో యూ కెన్ సింగ్ బట్ రిలీజింగ్ దట్ సాంగ్ యాక్చువల్లీ ఎంత బ్యూటిఫుల్ మెలడీ అంటే యాక్చువల్గా. అండ్ సాగర్ ఒకవైపు దీస్ కైండ్ ఆఫ్ మెలడీస్ బేసికల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ సాగర్, ఎందుకంటే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్షన్ చేసినందుకు. అయితే అయిన తర్వాత సార్ ఏంటంటే బ్యాండ్లో బిజీగా ఉన్నాను, అది ఉంది అలా చెప్పుకోవాలి బేసికల్గా. సరే సాగర్ నిజంగా ఇది జరిగింది, ఇది నేను ఇంటర్వ్యూలో ఉంచొచ్చలేదు, కట్ చేయొచ్చు, మీరు తర్వాత మాట్లాడుకోండి. ఇంకోటి అయిపోయింది, ఏంటి ప్రాబ్లం ఏంటి, ఇంకోటి సరే ఇది ఒకటే కాదు, మేము ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాం రాజు గారు, అది కూడా వీఆర్ ప్లానింగ్ టు గివ్, మీరు రెండు చేసుకోవచ్చు సో దట్ మీకు ఆ ఫైనాన్సెస్ అవన్నీ కూడా ఉంటాయి అంటే, సార్ ఇదంతా బాగుంటుంది సార్, బేసికల్గా ఐ కెన్ సీ దట్ సార్. ఇప్పుడు ఇలా ఉంది, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత మళ్ళీ బ్యాండ్ ప్రోగ్రామ్ పిలుస్తారు, హ్యాపీ కిరణ్ గారు, తమన్ గారు, మహేష్ శర్మ అంటే సుఖానికి అలవాటు పడుతున్నావు, నువ్వు 10 మంది ప్రోగ్రామ్ పిలుద్దాం బేసికల్గా, వీల్ వర్క్ నో థింగ్. ఎవ్రీ టైమ్ మోటివేషన్ లైక్ బాగా సపోర్ట్ చేశారు సార్. లైక్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ ఫర్ ఫర్ ద ఎఫర్ట్స్ వీ ఆల్ పుట్ యాక్చువల్లీ. అఫ్ కోర్స్ వాట్ యూ గైస్ బ్రాట్, నాట్ ఓన్లీ మీ పాటల వర్క్ మాత్రమే కాదు, అలా అయితే మనం ఇక్కడ కూర్చుని ఉండేవాళ్ళం కాదు. బికాజ్ మీరు న్యూ సావాసం దగ్గర కావచ్చు, రీ రికార్డింగ్ కావచ్చు, మీరు పాడిన లెజెండ్ ఆఫ్ గాడ్, దాని మొత్తం యు ఆర్ దేర్. అండ్ ఐ లవ్ ద ఫ్రెండ్షిప్, ద బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్ అంటానికి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. వన్ పర్సన్ కమింగ్ ఫ్రమ్ దట్ అండ్ యువర్ కంట్రిబ్యూషన్ అండ్ మీ కంట్రిబ్యూషన్, నేనైతే మిమ్మల్ని ఎప్పుడు వెన్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ యాక్చువల్లీ ద సేమ్ వే వాట్ హీ కంట్రిబ్యూటెడ్ టు ద ఫిల్మ్ అండ్ ఫర్ మీ. ఆయన పాట కావాలనగానే 3 songs we went on many versions because this film required. And ఈ September 5th వస్తుంది ఆ సినిమా. ఓకే, అండ్ అనదర్ థింగ్ ఐఎమ్ షూర్ మనం చూస్తాము. అండ్ September 5th అంటే ఈయన ఇంత సినిమా చేసి వీళ్ళు ఇక్కడ ఉన్నట్టు కూడా ఉండట్లేదు. ఏంటి దీనికి రాకదా సరే, ఇంకా అది September 5th మా ఫస్ట్ షో సార్ డెట్రాయిట్ లో US లో. సో ఇంతకుముందు మీరు US లో షోస్ చేశారా? చేసాం సార్. ఓకే ఓకే. సో 23 we did our first tour sir. Okay. సెకండ్ టూర్. ఓకే. అండ్ 5th September ఫస్ట్ షో. సో మీకంటే మొదలు మేమే చూస్తాం సార్ అక్కడ. చూడండి, ఆయన డెబ్యూ జరుగుతుంది, ఆయన US లో ఉన్నారు, వాళ్ళ కూతురు డెబ్యూ కూడా జరుగుతుంది. అదంతా స్వార్థం సార్ వీళ్ళిద్దరు. ఎంత నేను ఫస్ట్ ఫ్రెండ్ అయినా వీళ్ళు బ్యాండ్ పెట్టుకున్న తర్వాత వీళ్ళ స్వార్థం, బ్యాండ్ వేస్తారు, నాకు రబ్బర్ బ్యాండ్ వేస్తారు సార్. ఎంత స్వార్థం అంటే సార్, ఇప్పుడు జనరలీ వాడి ఫస్ట్ మూవీ రిలీజ్ అంటే మేమందరం కలిసి సెలబ్రేట్ చేస్తాం, వీళ్ళిద్దరు అక్కడ పార్టీ చేస్తారు సార్. దాంట్లో శాడిజం కూడా చేస్తాడు సార్ వీడైతే, వీడియో కాల్ చేస్తాడు సార్, వీళ్ళు డూ చేసి బాగా అంటే మేము పార్టీ చేసుకుంటున్నాము నా ఫస్ట్, నేను ఎక్కడున్నాను రా అంటే అంత శాడిజం చూపిస్తారు సార్. వాడు దసరాలో ఉన్నాడని చెప్పు. సార్ ఇందాక అన్నారు కదా లాస్ట్ 10-15 minutes లో మీరు వచ్చే మ్యాజిక్ చేస్తారు, ఆ మ్యాజిక్ నువ్వురా. థ్యాంక్ యూ. నీ మ్యాజిక్ చెప్పారా సార్? ఈ రోజు ఒక మ్యాజిక్ జరిగింది సార్. సో ఫోన్ చేశాడు, మీరు అన్నట్టు 1 2 3 ఫాలో అయ్యాడు సార్. మీరు ఇంటర్వ్యూ అనగానే చెప్పేశాడు, ఫోన్ చేశాడు. అయితే 1 2 3 ఫాలో అయినప్పుడు అందులో 4 5 6 వరకే చెప్తున్నాడు సార్, 7 8 9 10 చెప్పట్లా. వచ్చే అన్నాడు సార్, అంతే చెప్పాడు సార్. కట్ చేస్తే వినాయక చవితి ఇంటర్వ్యూ అని మాకు తెలియదు, మేము మంచి జింగ్ బ్యాంగ్ లో వచ్చాం సార్. మీరుంటారు కూడా నాకు తెలియదు సార్. నేను ఫస్ట్ రాగానే చెప్పాడా? అంతే, మిమ్మల్ని ఇంటర్వ్యూ ఉంది, అవైలబుల్ ట్రెడిషనల్ చెప్పలేదు అని అనుకున్నాను నేను ఇంకా మంచి జిగేల్ బట్టలు సార్. దసరా పాడింది నేను సార్, కానీ ఈ డ్రెస్ నాది కాదు సార్. ఈ డ్రెస్ మీకు గుర్తుందా లేదో తెలియదు, కానీ ఇది మీదే మీ వార్డ్రోబ్ లో తీసేసుకున్నా సార్. ఇది కూడా సార్ మీ బట్టలు మేము వాడేసాం. మా కజిన్ తోటి పైకి వెళ్ళారు సార్. అంటే అలా పైకి అది నాకు గుర్తులేదు, కానీ గ్రీన్ది ఇది ఇందా చూసుకుని నాకు ఇలాంటిది ఉంది, నాకు ఇలాంటిది ఉంది అనుకున్నాను. మీదే సార్, ఇది మీదే సార్. నేను ట్రై చేశాను సార్, రాకపోతే బ్లింకిట్ ఆర్డర్ మధ్య కొంచెం సన్నపడ్డం వల్ల మీది పట్టింది సార్. అదే
సార్ నేను ప్రాపర్ నేను ఒక అన్నను ఒక బ్లాక్ విత్ ఫుల్ స్టిక్కర్స్ షర్ట్. సార్ ఇది మీ లాంటిది కాదు సార్, మీదే నేను వేసుకున్నాను సార్, ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి నేను తీసుకెళ్ళిపోతాను. ఇందాక వచ్చి అన్న రూమ్ లోకి వెళ్తున్నాం అని చెప్పాడు అన్నమాట. ఇప్పుడు అర్థమైంది. సినిమా ఒక్కటే మన అని చేయలేదు సార్, మీ వార్డ్రోబ్ కూడా అన్ని మనవే. సో హ్యాపీ బేసికల్లీ. సో అంత ఆల్ క్రెడిట్స్ టు యు. ఇదేంటయ్యా రెండు షర్ట్లు పోగొట్టున్నాయి. ఇది మన ముగ్గురు ఫోటో దిగుదాం. ఇది రిలీజ్ రోజు పెడతాం బేసికల్. థ్యాంక్ యూ సాగర్ అని పెడతాం. థ్యాంక్ యూ నాకు అది కదా సార్, ఎంత మీదైనా సార్ సాగర్ ద్వారా చూపించింది సాగర్, నేను ఇచ్చేవాడిని కాదన్నా. మిమ్మల్ని అడిగి ఉంటే ఎక్కడో అక్కడ చిన్న హెసిటేషన్ వస్తుంది కదా సార్, అదేంటి నా బట్టలు అన్నారు, బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టాను అన్నాడు కదా సార్. బ్లింకిట్ రాలా, గణేష్ చతుర్థికి బేసికల్ గా వినాయక విసర్జన చేస్తాము. దానికన్నా ముందు నేను కొన్ని నావన్నీ కూడా ఇచ్చేస్తాం జరిగింది అన్నమాట. బట్ మేబీ నాకు కూడా చెప్పాడు సార్, అంటే నేను ఒకటి ఫస్ట్ ట్రై చేస్తే రాలేదు సార్, అన్న ఎల్ సైజ్ అక్కడ సోఫా మీద ఉంటుంది చూడు, ఇవన్నీ ట్రై చేశారు మీరు అని చెప్పింది సార్. వార్డ్రోబ్ మొత్తం కొంచెం చదివిస్తే గ్యాప్ లో మ్యాప్ వేసాడు సార్, కానీ కొంచెం చదివిస్తే మంచం అంతా అల్లేసుకుని అనుకున్నాడని నా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి వార్డ్రోబ్ లోకి వెళ్ళిపోయి అన్ని ట్రై చేస్తున్నట్టు మొత్తం అని చెప్పి ఇంకో 2 మడత పెట్టే టైం లేక అక్కడే ఉన్నాయి సార్, అవి మాకు పట్టలేదు, పడుకుంటున్నాయి బెడ్ మీద. Anyway, before ending, I want to discuss about the 6th song what we have. అది శ్రీకృష్ణ గారు పాడారు అన్నమాట. మా ఇద్దరికి శ్రీకృష్ణ గారు ఎలా పరిచయం, గమ్యంలో ఎంతవరకు ఎందుకొరకు సాంగ్ శ్రీకృష్ణ గారు దానికి ట్రాక్ పాడారు కదండి, శ్రీకృష్ణ అది అలా ఫస్ట్ పరిచయం నాకు. తమిళ్ కార్కి గారితో శ్రీకృష్ణ గారితో వాళ్ళొక టీం వర్క్ చేస్తుంది, కన్నన్ గారు, జయదీప్ వీళ్ళన్నమాట. తెలుసు వీళ్ళందరూ కూడా వచ్చి ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు టెల్ ఘాటీస్ మ్యూజిక్, బోత్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ అమేజింగ్, అండ్ ద క్రెడిట్ గోస్ టు all of us, and mainly of course me as a writer director and Sagar Ammat, and this will be one debut. Great goes to Sagar only. Exactly, mainly endukante the efforts he put actually, and with all your support, and I have to really thank for also backing your brother Ammat. I wanted to thank you sir. Usually interview అనగానే జనరల్ గా మీరు మీ చేతిలో చాలా ఉన్నాయి, మీరు చూస్ చేసుకోవచ్చు, లైక్ స్వీటీ గారిని కూర్చోబెట్టి యూ హ్యావ్ సో మచ్, బట్ యూ ఇనిషియేటెడ్ ఆర్ మీకు అనిపించింది చూడండి సార్, ఘాటీ మ్యూజిక్ ని పరిచయం చేయాలి. హార్ట్ బీట్ ఆఫ్ ఘాటీ వచ్చేసి మ్యూజిక్ అండి. ఫర్ దట్ వి ఆల్ థాంక్ యు రియల్లీ సీ అండి. ఇప్పుడు నేను ఇది పదం అన్నాను కదా, నా మైండ్ లో వెళ్ళింది, నేను ఎందుకు అలా పరిచయం చేశాను తెలియదు. స్టార్టింగ్ ఘాటీస్ కి హార్ట్ బీట్ అనేది యూ విల్ సీ వన్ సీక్వెన్స్ హీ డిడ్ విత్ హార్ట్ బీట్ అన్నమాట. మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవుతారా క్రిష్తో సినిమా అనేది కాదు, మీకు ఇంకో డైరెక్టర్ బేసికల్, బికాస్ ద టాలెంట్ ఈ రోజు కాదు రేపు. మీరు అడగాల్సిన ప్రశ్న అనుష్క గారితో అనేది పెడితే ఇప్పుడు ఒక ఆన్సర్ వచ్చింది అక్కడ, ఎందుకంటే ఆ ఒక విషయం జరిగింది, అది నాకు తెలుసు. మీరు అడగండి అనుష్క గారితో ఎప్పుడైనా సినిమా. ఆరిక్ గారు అడగండి, చెప్పు అనుష్క గారితో సినిమా ఎందుకు ఫోటో దిగుతాం అనుకున్నామని అడగండి. ఫోటో దిగుతావా అన్న? దిగుతా. అలా కాదు, ఇప్పటిదాకా ఇంటర్వ్యూలో ఇలానే ఉన్నారు, నువ్వు చెప్పిన దిగుతా అన్నదానికి ఆయన ముందరకు వచ్చి నవ్వారంటే చాలా స్టోరీ ఉంది. నువ్వు ఆ స్టోరీ చెప్తావా? కామెడీ ఫ్లామ్ స్టోరీ చెప్పమా? అయ్యో, with this we can wrap it actually. It's Sweetie గారు ఆన్సర్. యాక్చువల్లీ 4 years బ్యాక్ అన్న ఇన్స్టాగ్రామ్ లో అనుష్క గారికి మెసేజ్ పెట్టా, పర్సనల్ మెసేజ్ అనుష్క గారికి పంపించాడు. హాయ్ మేడం జీ, ఐఎమ్ సాగర్, నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడం, సో మీతో ఒక ఫోటో కావాలి, సారీ ఇలా అడిగినందుకు, బట్ ఇఫ్ పాసిబుల్ కెన్ యూ గివ్ ఎ ఛాన్స్ అని చెప్పి అప్పుడు మెసేజ్ పెట్టా. డైరెక్ట్ డిఎం చేసిండు, డైరెక్ట్ అయింది. దాని తర్వాత నేను చెప్పి అనుష్క సీన్ అంతా చెప్తా ఉంటే ఏదో మెలికలు తిరుగుతున్నాడు బేసికల్ గా. మెలికలు అంటే బ్లషింగ్ అన్నమాట. అయిపోయిన తర్వాత నేను అది
కనుమ ఫుల్ బ్లెస్సింగ్ కప్పులు ఫుల్ బ్లషింగ్ అని ఏం బ్లషింగ్ అని గుర్తొచ్చింది అన్నమాట. అది ఆ పాట జరుగుతున్నప్పుడే అంటే సార్ ఏంటంటే ఒక చిన్నది సార్, ఇప్పుడు అనుష గారిని సెట్కి వస్తాను సార్, ఒక్కసారి అంటే నువ్వు షూటింగ్కి రా బేసికల్గా అప్పుడు ఏదో అంటే ఒకసారి సెట్కి వస్తాను సార్ ఒకరోజు అంటే అనుష గారిని చూడాలి. సినిమా తీస్తున్నాం రా అనుష గారు కలుద్దాం అంటే ఏదో ఉందన్నమాట. దెన్ ఏంటి సాగర్ ఏమైందంటే చూపించి ఒకసారి మెసేజ్ పెట్టాను సార్, చూపించంటే తన ఇన్స్టాగ్రామ్ చూపించాడు. ఎంత క్యూట్గా మేడం నేను ఒక ఫోటో దిగొచ్చా ఏమనుకోకండి, తప్పు ఇలా మెసేజ్ పెడితే ఏమనుకోకండి, బట్ నాకు ఒక ఫోటో కావాలని నేను చాలా మీరంటే నాకు చాలా అడ్మిరేషన్ అది ఏం పెట్టాడు. నేను చూసి నవ్వుకుని ఎమ్మటే నాకు స్క్రీన్ షాట్ పంపించుకున్నాడు. సార్ అన్నాడు. ఫోన్ లాక్కొని నేను స్క్రీన్ షాట్ తీసి సిటీ గారికి పంపించాను. సిటీ చూడు ఇది అని చెప్పగానే దెన్ ఓకే ఏదో ప్లీజ్ కన్వే మై రికార్డ్స్ అది అని చెప్తే నేను అమ్మటే ఫోన్ చేశాను. సీటు ఈయన అప్పుడు పంపించారు మన మ్యూజిక్ డైరెక్టర్. అప్పటికి మేము సాంగ్స్ ట్యూన్స్ అయినాం. దెన్ సిటీతో ఫస్ట్ టైం మాట్లాడారు అన్నమాట. సో మేడం కూడా అసలు ఆ రోజు చాలా బాగా మాట్లాడారు, నేనే మాట్లాడలేకపోయా. అండ్ దట్ ఈస్ స్వీటీ బేసికల్లీ. అండ్ నేను టు ర్యాప్ దిస్ థింగ్ వన్ మోర్ టైమ్, గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. సెప్టెంబర్ 5న అందరూ స్వీటీ గారి కోసం సినిమాకి వస్తారు. అండ్ దట్ ఈస్ హర్ ఆరా బేసికల్లీ. అండ్ నౌ గుండెల నిండా ఘాటిని నింపుకొని బయటకు వెళ్తారు అన్నమాట బేసికల్గా, ఫ్రమ్ స్వీటీ టు ఘాటి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Thanks for making us a part of this amazing Ghati family. Yes, let's rock it. And all the best for our film and all the best for your show on 5th. Thank you, sir. Thank you.